మమ్మీ. హాయ్ సిద్ధు హాయ్. వర్షం పడుతుంది మా దగ్గర. భూమిలోకి వెళ్ళి వేడంతా ఇట్లా వస్తుంది మంచిగా. మట్టి వాసన అయితే కమ్మగా వస్తుంది. మీ దగ్గర వర్షం పడుతుందా చెప్పండి. వర్షం పడుతుంటే మట్టి వాసన ఎంత మంచిగా వస్తుందంటే అంత మంచిగా వస్తుంది. వేడి అంతా వెళ్ళిపోతుంది అన్న. పొట్టుపడి వస్తుంది వాళ్ళకు. నల్లగట్టుంది గాడొక్కుతుందా వర్షం బాగా మిషన్ మీద పెట్టిన ఈ వర్షం కలిసి అంటామే మమ్మీ. కోత వచ్చింది, ఉల్లిగడ్డ తినిపోతుంది. ఇవ్వండి ఉల్లిగడ్డలు తినిపోయింది. ఇంట్లో కొరి ఇంట్లో కొరి డొక్కలు పొడిచారు. అది చూడట్లుంది, గండు గండుకుంది. అమ్మ అంచవసం చెప్తున్నాయి. హాయ్ మమ్మీ. హాయ్. హాయ్ అండి అందరికీ. నేనైతే ఇదైతే పొద్దున లేచి వంటనైతే చేస్తున్నా. అంటే లేవగానే ఏం వంట చేస్తలేను, ఇంట్లో ఎన్నో పనులు ఉంటాయి కదా, అవన్నీ పనులు అయిపోయిన తర్వాత అన్నం అయితే వండేసిన తర్వాత ఛాయ్ తాగేసి వంకాయ కూరనైతే చేస్తున్నా. అన్ని కూరగాయలు ఇట్లా కోసుకొని ఆడబెట్టుకుని అన్నట్టు. ఫస్ట్ అయితే పిల్లలు అయితే లేచి అయితే చిన్న వీడియో వేసారు. వీడియో డైలీ పెట్టడానికి కుదరట్లేదు. అక్కడ కొంచెం తీసుకుంటూ పెడుతున్నాయి ఏమనుకోకండి. అంటే ఒక డైలీని చేసే పని అక్కడ కొంచెం వర్షం ఉంది కదా, అది వచ్చేసి నిన్న సాయంత్రం తీసిన వీడియో ఏమనుకోకండి. చాలా అంటే చాలా వర్షం పడ్డది. నిన్న కోతి కూడా నా వెనక నుండి వచ్చింది. అసలు చిన్న వీడియో చేస్తే అనిపించింది. నేను అక్కడ కూర్చొని ఉల్లిగడ్డలు ఇట్లా కోస్తున్నా, వెనక నుండి వచ్చి ఉల్లిగడ్డలు అందుకొని తినిపోయింది. అయితే సచ్చిండ్రా అనుకున్నా. అదేం మనల్ని ఏమన్నది, కాకపోతే మనకు భయం ఎక్కువ. నాకైతే ఎక్కువ భయం. అంటే మనకు అంత ధైర్యం లేదన్నట్టు, పోయి దాని దగ్గర ఉన్నంత ధైర్యం మీద పడ్డది అనుకో సచ్చుడు అనిపిస్తుంది. ఇక్కడనైతే వంకాయ కూరనైతే చేస్తున్నా. ఈరోజైతే వంకాయ టమాటా. డైలీ అయితే వీడియోలు పెట్టడానికి అయితే కుదరట్లేదు, పనికి వెళ్తున్న రోజు కాబట్టి కొంచెం వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నా. అంటే కొంచెము పొద్దున్నే వెళ్తున్నాం కాబట్టి పని చేసుకుని తొందరగా 6-7 వరకు పని దగ్గర ఉంటున్నాం. ఎండలు బాగా కొడుతున్నాయి కదా అని చెప్పేసి ఈరోజైతే కొంచెం వాతావరణము నైట్ అయితే వర్షం పడ్డది కదా, ఈరోజైతే కొంచెం చల్లగానే ఉంటుంది కావచ్చు అని చెప్పేసి మేమైతే ఈరోజైతే కొంచెం లేట్గానే వెళ్ళాము. ఇక్కడైతే వంకాయ కూర అన్నీ వేసుకున్నట్టే పొయ్యి మీద వేసేసుకొని వంకాయనైతే వేసేసుకున్నాను. నేను రోజు చెప్పి కూడా మీకు కూడా బోర్ కొడుతుంది కావచ్చు చూపించి. అంటే ఇదేనా అని మీరు అనుకుంటారు కావచ్చు, కానీ ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్కరు వంట ఉంటుంది. అబ్బా, ఎవరి టేస్ట్ వాళ్ళది, ఎవరి చేతి రుచి వాళ్ళది అన్నట్టు. ఇది అయితే నా స్టైల్లో నేను వండే వంకాయ టమాటా కర్రీ. చాలా సింపుల్. వేసుకున్నాక ఒక 5 నిమిషాలు వదిలిపెట్టేసిన. టమాటాలు వేసినాక నేను ఉప్పు పసుపు ఏది వేయలేదు. తర్వాత వంకాయలు అయితే వేస్తున్నా. నేను వాయిస్ రికార్డింగ్ ఇస్తుంటే తప్పుగా అనుకోకండి, ఆవలింపులు వస్తున్నాయి నాకెందుకో. అంటే రోజు ప్రొద్దున్నే లేస్తున్నా కదా, అందుకని చెప్పేసి ఆవలింపులు వస్తున్నాయి. టైం వచ్చేసి ఇప్పుడు 5 అవుతుంది. 5కి నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నా. చేసి ఎమ్మటే
చేద్దామని చెప్పేసి చేస్తున్నా. ఇప్పుడు నాకు అంటే జస్ట్ ఇప్పుడే వచ్చిన పని దగ్గర నుండి వచ్చేసి వాయిస్ రికార్డింగ్ ఇస్తున్నట్టు నేను వీడియో అన్నీ ఎడిటింగ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగానే ఉన్నది వీడియో ఎట్లా పెట్టుడు అని చెప్పేసి కొంచెం ఆలోచించిన, కానీ బాగానే ఉంది కదా అని చెప్పేసి అయితే తీసిన. సో నా వీడియో ఎలా ఉందన్నది కామెంట్లో మాత్రం మర్చిపోకుండా చెప్పండి. చాలామంది ఏంటంటే వీడియోని పూర్తి వరకు చూస్తలేదు, సగంలోనే ఆపేస్తారు. పూర్తి వరకునే చూస్తుంది కదా వీడియో లోపల ఏముందన్నది తెలిసేది, అవునా కదా చెప్పండి ఫ్రెండ్స్. అలా అయితే నేనైతే కూర పొయ్యి మీద వేసుకొని వంకాయలు గిట్ల వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని మధ్యలో కలుపుకుంటూ ఒక 15 నిమిషాలు అయితే ఉడికించుకున్నా. అది కూడా గ్యాస్ చిన్న పెట్టి ఉడికించుకున్నా. హైలో పెట్టినాం అనుకో మాడిపోతుంది అని చెప్పేసి ఇక్కడనైతే కూర ఆల్మోస్ట్ నేను ఇలా ఒక్క చుక్క నీళ్ళ డ్రాప్ అయితే లేదు. టమాటాది వంకాయలు కడిగేస్తాం కదా అవి వాటర్ అవన్నీ అలాగనే ఉన్నాయి. కొద్దిసేపు అయితే ఉడకబెట్టుకున్నా. నేను అక్కడ వంట చేస్తున్నా. ఈరోజు కొంచెం లేట్ అయింది కదా, ఇంటికాడ 8 అవుతుంది టైం వచ్చేసి. ఇది ప్రొద్దున్న అన్నట్టు వంట చేసుకుంటే వీళ్ళని ఒక చిన్న వీడియో ఇచ్చిన. ఏంటంటే ప్రొద్దున ఇవ్వంగానే వీళ్ళు ఏంటంటే వాళ్ళ డాడీ కూరగాయలు తెచ్చిండు కదా, వంకాయలు ప్రొద్దున్న తెచ్చిండు అన్నట్టు, మామిడికాయలు తెచ్చిండు అన్నట్టు. తెస్తే వాళ్ళు చాయ్ తాగలేదు, ఫస్ట్ మామిడికాయలు తింటారు. మామిడికాయ తినడం కూడా ఒక హార్టే, ఎవరి నచ్చినట్టు వాళ్ళు తింటారు అన్నట్టు. నాకైతే పిచ్చి ఇష్టం మామిడికాయలు అంటే. నేను కూడా తిన్న తర్వాతనే టిఫిన్ అయితే పెట్టుకుంటున్నా. ఇక్కడనైతే అన్నం అయింది, నేనైతే టిఫిన్ పెట్టుకుంటున్నా. అక్కడ కొంచెం గ్యాస్ మీద అన్నం పడి ఉండే, అయితే అది నేనైతే టిఫిన్లోనే వేసుకున్నా, పారేయలేదు. ఎందుకంటే అన్నం అది ఏం ఖరాబ్ అయింది కాదు, బాగది కాబట్టి గ్యాస్ మీద పడ్డది కదా. 2 మెతుకులు కూడా నేను అందులో వేసుకున్నా, ఒక్కొక్కసారి కింద పడుతుంది అన్నట్టు అట్లా అని చెప్పేసి వేసుకున్నా. ఇక్కడ వంకాయ కూర విషయారా దగ్గరికి అయ్యింది, నేనైతే టిఫిన్ పెట్టేసుకుంటున్నా. ఈ అన్నం అయితే అల్లున్న అన్నం వచ్చేసి చిన్న టిఫినే కదా, కాలింది. ఇక్కడ నేను కాలిందంటే మా ఆయన ఇంకోసారి అని చెప్పేసి నన్ను నవ్వుపిస్తున్నట్టు. ఈరోజైతే వీడియో వచ్చేసి మా ఆయన తీసిండు టిఫిన్ పెట్టేటప్పుడు. చాలా రోజుల తర్వాత టిఫిన్ పెట్టిన వీడియో మా ఆయన తీసి పెట్టిండు. ఇదైతే పని దగ్గర టిఫిన్ పెట్టుకుని అయితే పని దగ్గరికి వచ్చేసినాము. ఇక్కడ ఏంటంటే పాత బాత్రూమ్లు ఉంటాయి కదా, అవైతే కూలగొడుతున్నాం అన్నట్టు. నేను పని దగ్గరికి పోయి ప్రతి ఒక్క పని వీడియో పెడతా కదా, ఇల్లు మీదేనా అని అడుగుతుర్రు. ఇల్లు మాది కాదు, మేము పని చేస్తాము. అంటే ఎవరైనా పునాదులు పిల్లర్లు ఉంటే వాళ్ళు పని చెప్పారనుకో, మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేస్తాం అన్నట్టు. ఇక్కడైతే పాత బాత్రూమ్లు ఉంటే అవి అయితే తీసేస్తున్నాము. అవి తీసేసి ఇంకా ట్యాంకులు తీయాలన్నట్టు. అక్కడ రేపటికి కూడా మాకు ఇక్కడనే పని ఉంటుంది. నేను ఏం చేస్తున్నావు అని అడిగితే నేను వీడియో తీస్తున్నా అని చెప్తే హాయ్ చెప్పమంటే కిందికి చెయ్యి ఊపుతుండ అన్నట్టు. అంటే ఇటు ముందు పక్క కూలగొట్టేసి ఫస్ట్ ట్రాక్టర్లు వేసినాం, మళ్ళీ వెనక సైడ్ ఒక్కసారి కూలగొట్టి తర్వాత ట్రాక్టర్లు వేద్దాము, నువ్వు ఐదాడ కూర్చోపో అంటే నేను కూర్చొని వీడియో తీసిన. ఒక చిన్న వీడియోనైతే తీసిన పని దగ్గరనైతే, ఎక్కువ ఏం తీయలేదు. సో వీడియో పని వరకే ఉంటుంది. వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, అలాగే కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.